గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అయితే మన ఇంట్లో పాలక్ పన్నీర్ విత్ చపాతీ అనమాట. ఇదిగోండి, అసలు కట్టెల పొయ్యి మీద చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా టైం లేకపోవడం వల్ల కట్టెల పొయ్యి మీద చేయలేదు. ఇదిగోండి పాలక్ పన్నీర్ చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. దానికి కాంబినేషన్ అయితే చపాతీ. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ విత్ లంచ్ రెండు కలిపి. ఫ్రెండ్స్, బ్రంచ్ అంటే ఏంటి? బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు కలిపి తింటే దాన్ని బ్రంచ్ అంటారా? బ్రంచ్ అంటే ఏంటో కమెంట్ చెప్పండి. పన్నీర్ కూడా చాలా బాగుంది. ఇంకోండి, రెగ్యులర్గా ప్లెయిన్ పన్నీర్ కర్రీ చేస్తాను, ఈసారి పాలకూరతో కలిపి చేస్తాను అనమాట. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంది. ఇదిగోండి పన్నీర్ ముక్క చాలా సాఫ్ట్గా టెండర్గా బాగుంది. ఎప్పుడు కూడా ఫస్ట్ ఆయిల్లో కొంచెంసేపు రోస్ట్ చేస్తాను, కానీ అక్కిటికల్లా రోస్ట్ చేస్తే ఇష్టం ఉండదు అనమాట. అలా మెత్తగా ఉంటేనే ఇష్టం నాకు. వాళ్ళ నాన్నకు మాత్రం పైన కోటింగ్ వస్తే ఇష్టం, కొంచెం బ్రౌన్గా వస్తుంది. అఖిల్ తినట్లేదు. పిల్లలు తినడం ఇంపార్టెంట్ కదా మనకి, మనం ఎట్లనో తింటాం. అందుకనే పన్నీర్ని రోస్ట్ చేయకుండా డైరెక్ట్ దీన్ని పన్నీర్ని మ్యారినేషన్ చేసినాం. మేము బిర్యానీ చేసి చికెన్ మటన్ మనం ఎలా మ్యారినేషన్ చేస్తాం అలా పన్నీర్ని ముక్కలు కట్ చేసి దీంట్లో ఉప్పు, కారం, గరం మసాలా, జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్, పెరుగు అవన్నీ వేసేసి పన్నీర్ ముక్కలు నెల కట్ చేసి వేసి ఒక గంట సేపు అయితే మ్యారినేషన్ చేసుకుని తర్వాత కర్రీ చేసుకుంటాం. చాలా బాగుంది. అవి మ్యారినేషన్ అయ్యే లోపల పైకి పాలకూర తెంపొచ్చిన చపాతి పిండి కలిపేసుకున్నాం. తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్నాం. ఆ లోపల మ్యారినేషన్ అయిపోయింది. తర్వాత కర్రీ చేసేసిన, కర్రీ అయిపోయినాక చపాతీ వేసేసిన. సూపర్గా ఉంది. ఇలా మనం ఇంట్లోనే మనకి నచ్చినట్టు వేసుకున్నాం అనుకొని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మంచిగా టీవీ చూస్తూ షార్ట్ మూవీస్ పెట్టుకొని చూస్తూ తింటున్నాను.